నా లైఫ్ అటు నుంచి ఇటు టర్న్ అయ్యి ఇటు నుంచి అటు టర్న్ అయ్యి ఎటెటో తిరిగి ఇక్కడ దాకా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏమైంది కార్తీక్? నేను నీకు లవ్ యూ చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నా మన లైఫ్ లో పెళ్లి పిల్లలు అలా ఉంటది ఇలా ఉంటది అని. ఇంత ఫాస్ట్ గా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి ఫైనల్ గా నేను డాడీ నిన్ను మమ్మీ అని పిలిచే వాళ్ళు వస్తారని అస్సలు అనుకోలేదు. నాకైతే మనం ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ లానే ఉన్నాం అనిపిస్తుంది తెలుసా. మనమేంటి పెళ్ళేంటి అసలు ఈ బుడ్డిది మన చేతిలో ఏంటి. కానీ బాగుంది ఇప్పుడు స్వీట్ ఫ్యామిలీ. పాప సేమ్ నాలానే ఉంది కదా, ఆ ముక్కు ఆ కళ్ళు. అంత లేదు, తను నాలా ఉంది. సర్లే రేపు పెద్దయ్యాక తను మొత్తం నా చుట్టే తిరుగుతుంది, డాడీ 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 అనుకుంటూ. ఓన్లీ ఫుడ్ పెట్టడానికి పాటీ క్లీన్ చేసుకోవడానికి నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నేనేమంటాను తెలుసా, మొత్తం మీ డాడీయే కదా, అప్పుడు ఇది కూడా నేనెందుకు చేయాలి, వెళ్ళు మీ డాడీ దగ్గరికి తనే చేస్తాడని మీకు ఇచ్చి పంపిస్తా. నేను నా కూతురు ఒక పార్టీ అయిపోతాం, అప్పుడు నువ్వేం చేస్తావు దాని అయిపోతావు. ఏం పర్లేదు, ఇప్పుడు ఒకదాన్నే ఉంటా. ఒక 2 years తర్వాత నాకు ఒక సపోర్ట్ వస్తుంది. హౌ 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 నా కాలోపు ఒక కొడుకు పుడతాడు కదా, వాడు నా సపోర్ట్ ఉంటాడు. అమ్మా అక్క కాల్ చేస్తుంది. ఏంటక్క నీ కోడల్ని చూసుకోవడానికి ఎప్పుడొస్తావు? ఇంకా అయిపోలేదా నీ ట్రిప్? రే నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రేమ అనే వాళ్ళ బాబు బతకాలంటే 40 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసు కదా నీకు. అవునక్క తెలుసు, కానీ అన్నయ్య అరేంజ్ చేసుకుంటా అన్నాడు ఆ అమౌంట్. ఆ డబ్బులు అరేంజ్ అవ్వలేదురా. అరేంజ్ అవ్వలేదని ప్రేమన్నయ్య సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాడు. సూసైడా? ఏమైందక్క? అక్క హలో హలో. The number you have called is currently not reachable. రేఖా నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను, ఏదో గొడవ అవుతున్నట్టుంది. అన్నయ్య సూసైడ్ అది ఇది అంటుంది అక్క. సరే కార్తిక్ వెళ్ళిరా. రేఖా నువ్వు కూడా వస్తావా? పాపని చూపించుకొని వద్దాం. ఏమనుకో కార్తిక్, నాకు ఆ ఇంటి గడప తొక్కాలని అస్సలు లేదు. నువ్వు వెళ్ళేసిరా, జాగ్రత్త. సరే రేఖా. ఇదిగో అంజలి, నాకు నిన్ను వదినా అని కూడా పిలవాలని లేదు. మా అన్నయ్య చేసిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. నువ్వేం చేసుకుంటా అది చేసుకో. తప్పు లేదా? మా పుట్టింటి వాళ్ళు పెట్టి పంపించిన బంగారాన్ని దొంగతనం చేసి అమ్మడంలో తప్పు లేదా? దొంగతనం చేసి వేరే అమ్మాయితో ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? లేదా వాడికి వచ్చిన డబ్బులతో నీలాగా వేరే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డను చంపాడా? నీ కడుపును పుట్టిన బిడ్డను కాపాడడానికే కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఏ చూప్. మా అందరికీ అన్నీ తెలుసు, మా అమ్మకి మీ అమ్మకి తప్ప. అందుకే మా అమ్మ ఇంట్లో లేని టైం చూసుకుని నిన్ను నుంచోపెట్టి నిలదీస్తున్నాం. చేసింది చేసినట్టు ఒప్పుకో అంజలి.